మంత్రులు హైదరాబాద్ లో కూర్చొని సభకు బయలుదేరిన ప్రజలను అడ్డుకునేందుకు కుట్రలు పన్నుతున్నారన్నారు ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షులు తాతా మధుసూదన్. అయితే ఈ కుట్రలన్నీ విఫలమవుతున్నాయన్నారు. ఈ కుట్రల్లో భాగస్వామ్యమైన వారందరికీ వడ్డీతో సహా ప్రజలు బుద్ధి చెప్తారని హెచ్చరించారు. ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని అడ్డంకులను సృష్టించినా వరంగల్ సభను అడ్డుకోలేరని ఎంపీ వద్దిరాజు రవిచంద్ర అన్నారు. బీఆర్ఎస్ బహిరంగ సభ కాంగ్రెస్ పార్టీ పతనానికి నాంది పలుకుతుందన్నారు. బీఆర్ఎస్ రజతోత్సవం సందర్భంగా ఖమ్మం తెలంగాణ భవన్లో జెండాను ఆవిష్కరించి అమరులకు నివాళులు అర్పించారు. జిల్లాలో ఉన్నటువంటి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కుట్ర పన్ని వాళ్లకు వెన్నులో వణుకు పుట్టింది. ఇంతమంది గులాబీ శ్రేణులు స్వచ్ఛందంగా వరంగల్ కు బయలుదేరి వెళ్తా ఉంటే కుట్రలు చేసి అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఈ రోజు ఎమ్మెల్యేలే స్వయంగా ఫోన్ చేసి ఆర్టీఓ ఆఫీసులకి, బ్రేక్ ఇన్స్పెక్టర్లకి, ప్రభుత్వ అధికారులను బెదిరించి గులాబీ శ్రేణులను అడ్డుకొని వరంగల్ బహిరంగ సభను విచ్ఛిన్నం చేయాలని ప్రయత్నం చేస్తా ఉన్నారు. మీ పప్పులు ఉడకవు, మీ కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. ఈ జిల్లాలో మిమ్మల్ని ప్రజలు తరిమి కొట్టడం గ్యారంటీ. మీకు ఉన్నటువంటి అధికారం అనేది తాత్కాలికమైనటువంటిది, గుర్తుంచుకోండి. తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ పుట్టిందే ఉద్యమం నుంచి కాబట్టి ఆ ఉద్యమాన్ని మళ్ళొక్కసారి గుర్తు చేసుకొని జై తెలంగాణ అనుకుంటూ బస్సులన్నీ కూడా ముందుకు రావాలి. ఎట్లా అయితే అట్లయితుంది, ఏమైతే జరుగుతుంది అని చెప్పేసి ఖచ్చితంగా ముందుకు కదలాల్సిన అవసరం ఉంది. ఈ రోజు అధికారులు ఉన్నవాళ్ళు మళ్ళీ త్వరలోనే మా పార్టీ అధికారంలోకి వస్తుంది అప్పుడు చెప్తారు. కాబట్టి అధికారులంతా సంయమనం పాటించి కొద్దిగా ఆలోచించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా మరొకసారి వాళ్ళందరికీ కూడా రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది. ఇది మంచి పద్ధతి కాదు. ప్రజాస్వామ్యంలో దీన్ని ప్రజలు కూడా చూస్తున్నారు. ఇది ఎవరు చేసినా తప్పే.